రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తోంది. కేవలం 6 రోజుల్లో 7,700 కోట్ల రూపాయలు అన్నదాతల అకౌంట్లో వేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తోంది. జూన్ 16వ తేదీన రైతు నేస్తం వేదికగా రైతు భరోసాను సీఎం ప్రారంభించగా శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లోపు భూములున్న రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. గడిచిన 7 ఏళ్లలో ఇంత వేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం ఇదే మొదటిసారి. వానాకాలం పంటలకు సంబంధించి గతంలో రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు పంపిణీ చేసింది. ఇక వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయటం ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఆ రికార్డును బ్రేక్ చేసింది కాంగ్రెస్ సర్కార్.